ఇప్పుడు నాకు ఇచ్చిన సాక్ష్యం నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు ఎలా వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించి నా కుమారులను నా కోడళ్ళను ఎంతో ఆశీర్వదించి దీవించి నా మనవరాలను ఎంతో నేను ప్రార్థించిన ఎదుట అడ్డలకు ఏ అపాయాలు తొందరలు కలగకుండా ఆశీర్వదించి దీవించినందుకు కూడా నేను ఎలా వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి అబ్బికి ఎంతో నాయన సీటు దొరకాలి, చిన్న కుమార్తె కూడా సీట్ దొరకాలని ఎంతో ఆశించి మేము ప్రార్థించినప్పుడు అబ్బిడలకు మంచి సీట్లు దొరికినాయి. అదేవిధంగా సర్కారు ఉద్యోగాలు రావాలని కూడా మేము ఎంతో ఆశించినాము. కానీ దేవుని ఇష్టం లేదేమో రాకపోయింది. ఆయన ప్రభా నా తండ్రి చింతను కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఆయన సుసన్న కొరకు నేను ఎంతో ప్రయాసపడి భారంతో నేను ప్రభా నా తండ్రి పోలీసుకు రావాలని ఎంతో ఆశించి ఉరికినప్పుడు కూడా నేను నాకు ఇష్టం లేకపోయినది. తిరిగి నాయన ఏదన్నా ఉద్యోగం వస్తుందని నేను ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ కూడా ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చింది. ఆ బిడ్డ నాయన బిడ్డ కాలం మీద బిడ్డ వెళ్ళాడది. అదేవిధంగా నాయన మా కుటుంబాలకు 3 కుటుంబాలలో నాయన బిడ్డలకు ఎంతో నాయన కొరతలు ఒక కుటుంబం ఎంతో కొరతగా ఉండదని నేను ఎంతో భావించిన. నా తండ్రి ముగ్గురు మనవరాలు కావాలని నేను ఎంత ఆశించినప్పుడు దేవునికి ఇష్టం లేదేమో కానీ దేవుడు ఎంతో ఇంతకన్నా మంచిగా మా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు నేను ఎలా వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి నాకు బలహీనత ఉన్నప్పుడు నేను ఇలా ఆరాధన జరుగుతుంది అంటే నన్ను ఎస్తేర్ వచ్చి చింటూ వచ్చి ఇద్దరు కాళ్ళ తీసుకొని పోతుంటే నేను తిరిగి మళ్ళీ ఎలాంటి నేను వస్తానా రానని నేను ఎంతో బాధపడి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించి దీవించి అలా అక్కడ దవాఖానలో 4 దినాలు ఉండి నేను ఎంతో రాను నాయన ప్రభా. నా కోడళ్ళు నాకు 3 కుమారులు 2 బిడ్డలు ఉన్నప్పుడు బిడ్డలు లేని లోటు అదే నా కోడళ్ళు ఎంతో ఆశీర్వదించి దీవించి ఆ బిడ్డలు నాకు ఎంతో లోటు లేకుండా నన్ను ఒక్కరొక్కరు అడుగులా ఆ బిడ్డలు నన్ను చూసుకొని ఎంతో దేవుడు నాయన దేవుడి కన్నా ఎక్కువ ఆ బిడ్డలు దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు బిడ్డలు ఆశీర్వదించినప్పుడు నా రోగం 4 దినాలకే మంచిగా నేను ఉండాలి. నేను మళ్ళీ ఇక్కడ సొంత ఇంటికి వచ్చినప్పుడు ఎంతో అడుగులో ఫోన్ చేసుకుని ఎట్లున్నదని అదేవిధంగా చాలా ఎంతో రాత్రితో పండుకొని కూడా లేచి తిరిగి ఎట్లున్నదా కానీ పలకరించి పని చేసుకొని ఎంతో బాధపడ్డారు. నా కొరకు అప్పుడు ఎవరిని దీవించి ఆశీర్వదించుకొని అడుగుతున్నా. అదేవిధంగా మా కొరకు మా కుటుంబం కొరకు మీరు అడుగులో ప్రార్థన చేయాలని మీ కుటుంబాలలో కూడా ప్రార్థన చేయాలి. మా కుటుంబాల కొరకు అని నేను ప్రార్థిస్తున్నా. మాకున్న కొత్త కూడా సర్దిద్దాలి దేవుడు ఇస్తాడని నేను కోరిన కానీ దేవుని ఇష్టము ఏమైందో తెలియదు. అదేవిధంగా నా సాక్ష్యాన్ని మీరే ఆశీర్వదించాలి. నా సాక్ష్యం ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించండి.